దైవజనులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలపై ఈ నెల 14న జరగనున్న టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వం దృష్టికి పలు డిమాండ్లను తీసుకెళ్లనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనంద్ అన్న వెల్లడించారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక ఇస్లాంపేటలో ఏసయ్య ప్రార్థన కొండ చర్చిలో జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనంద్ అన్న తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపిక చేసిన తెనాలి పట్టణ పాస్టర్ల కుటుంబాలకు 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్స్ ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు. దీంతో పాటు ప్రభుత్వం దైవజనులకు ఇస్తున్న 5,000ను అప్పుడప్పుడు కాకుండా ప్రతి నెల ఇవ్వాలని, ఆ మొత్తాన్ని 10,000కు పెంచి ఇవ్వాలని తమ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బాప్తిజం ఘాట్ ఏర్పాటు, పాస్టర్ల సమావేశాలకు ఆడిటోరియంలకు స్థలం, యెరూషలేం వెళ్లేందుకు ఛార్జీల్లో రాయితీని కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వీరితో అసోసియేషన్ గౌరవ సలహాదారుడు రాజేష్ కూడా ఉన్నారు. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకి మా ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం తెనాలి మారిస్పేట ఫిలదెల్ఫియా చర్చిలో జరుగుతుందండి. మరి ఈ సమావేశంలో మేము కొన్ని డిమాండ్లు చేయబోతున్నాం, కొంతమంది దైవజనులకు సహాయం చేయబోతున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే దైవజనులకు ఇచ్చే గౌరవ వేతనం, పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనం ఇప్పుడు 5,000 ఇస్తున్నారు. అది కొంతమందికి ఇంకా మరి వాళ్ళ పేర్లు కూడా లేవు, ఏదో కొంతమందికి వస్తున్నాయి. 5,000 కూడా మరి ప్రభుత్వం వారు పండగలప్పుడు ఇస్తున్నారు. మన గుడ్ ఫ్రైడే ఆ టైంలో ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి నెల 5,000 అమౌంట్ని 10,000కి పెంచి ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తే వారి కుటుంబాలు, పాస్టర్ల కుటుంబాలు సంతోషంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే బాప్తిస్తాలు ఇవ్వడానికి కూడా దైవజనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఒక బాప్తిస్ట్ ఘాట్ కూడా ఏర్పాటు చేయాలని రేపటి సమావేశంలో మేము డిమాండ్ చేయబోతున్నాం ప్రభుత్వాన్ని. అలాగే ఇంకా మరి పాస్టర్లకు ఒక స్పెషల్ ఆడిటోరియం, మీటింగ్లు అవి ఏర్పాటు చేసుకోవడానికి, సభలు ఏర్పాటు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది గృహాల మధ్య. దానికి ఒక స్పెషల్గా ఒక స్టేడియం లాంటిది ఆడిటోరియం ఒకటి స్థలాన్ని కేటాయించాలని కూడా రేపు మేము ప్రభుత్వాన్ని అడగబోతున్నాం. అలాగే ఇంకా మరి గృహాలు లేని పేద దైవజనులు ఎంతోమంది ఉన్నారు పాస్టర్ గారులు, వాళ్ళకి మరి ఒక కాలనీలాగా పాస్టర్స్ కాలనీ, పాస్టర్స్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని కూడా రేపు మేము డిమాండ్ చేయబోతున్నాం. అలాగే యెరూషలేం వెళ్ళాలంటే ధనవంతులు మాత్రమే వెళ్తున్నారని, ఉన్నోళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు పాస్టర్లు. అలా కాకుండా సామాన్యులు కూడా యెరూషలేముకు వెళ్ళడానికి కొంత ప్రభుత్వం రాయితీ తగ్గించి, ఆ ఛార్జీల రాయితీ తగ్గించాలని కూడా రేపటి కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు కొంతమంది దైవజనుల కుటుంబాలకి మరి ఒక్కొక్క కుటుంబానికి 26 కిలోల రైస్ బ్యాగులు ఇంచుమించు 1,500 రూపాయల ఖరీదు కలిగినవి ఇస్తున్నాం. అలాగే ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఈ యొక్క అసోసియేషన్కి. ఈ ఫండ్ ద్వారా ఎవరైనా హాస్పిటల్స్లో పాస్టర్స్ ఉంటే, వారి ఇంకా ఎవరైనా దైవజనులు ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి కూడా ఈ ఫండ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి రేపు జరిగే కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. బ్రదర్ ఆనంద్ అన్న, తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్.